చిన్నపాటి టిప్పర్ ఒక ఆటో ఉంటున్నావా, ఆటో టైల్ అని ఉంటుంది దాంట్లో దాంతో పాటు ఇది పంపాలి, ఒక డబ్బా వాటర్ పంపాలి. దాన్ని ఇప్పుడు ఎత్తు ఫుల్ గ్యాస్ అయింది. పోసిన లేచిన రోజు కింద ఎత్తే గ్యాస్ మీకు లేచిందే లెక్కరా తెలుసు, లేకపోతే దాని లెవెల్ ఉంటది, తర్వాత లేస్తా ఉంటుంటే ఫుల్ అవుతుందని లెక్క. మన ఫైనల్ దీనికి వచ్చి మన రైల్వే రాసుకోవాలి. డ్యూటీ చేస్తాను అంటే అది ఖచ్చితంగా చేస్తుంది. మేము డ్యూటీలు ఏమంటే అది లేవు, అట్లే ఉంటుంది. గ్యాస్ లేపుతా ఉంటుంది అన్నట్టు. అది వాళ్ళు వాడతా అంటే మనం చెప్పాలి. రోజు సాయంత్రం లైట్లు పోతాయి, పరిస్థితి ఏది, కరెంటు పోతుంది, మనకి యూజ్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేయాలి, జనరేటర్ ఆన్ చేయాలి, ఇలా కరెంట్ అలా పంపాలి. ఇప్పుడు ఆడ మోటార్ మాత్రం కరెంట్ తోటి నడిచేది. ఎక్కడ మోటార్ ఇప్పుడు ఇక్కడ నడిచేది ఇది జనరేటర్ తోటి. జనరేటర్ తో మళ్ళీ దీనికి తీసుకురా, దీన్ని కలెక్షన్ అది ఈ బిడ్డలు మొదలు బిడ్డ అన్నట్టు. ఈ మొదలు బిడ్డ ఏమైందంటే ఇప్పుడు మనం నీళ్ళు కొట్టేటప్పుడు మీకు ఒక్కొక్క తట్టేయాలి, ఇట్లా దీన్ని తట్టేయాలి. తట్టేసినాక దీన్ని ఏంటంటే గుడ్లు పెట్టి పిల్లలు తయారెట్టి ఎర్రలు తీసుకుంటే ఎర్ర తయారెట్టి ఇట్లా ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క కణం ఇట్లా తయారు చేయాలి. తయారు చేసినాక ఎర్రలు మనం ఏం చేయాలంటే మళ్ళీ మిగతా బిడ్డలు యూజ్ చేసుకోవాలి. ఈ పిల్లలు అవి గుడ్లు పెట్టాయి, పిల్లలు బాగా పెట్టి అంటే ఇప్పుడు నీ కణాలు చూపించినప్పుడు ఇక్కడ పెట్టా ఆ కణాల్లో ఒక్కొక్క కణకు ఇట్లా వేయాలి, వేసి మీకే తట్టేయాలి, వాటర్ రోజు కొట్టాలి. ఉంటాను ఫస్ట్ అది మంచిగా గుడ్లు పెట్టి పిల్లలు తయారైన తర్వాత ఈ పిల్లలు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మిగతా బిడ్డ ఎక్కడైతే ఎర్రలు లేవో దానికి వరకు అనేయాలి, కాంతి ఎరువు తయారవుతాను. ఆటోమేటిక్గా మంచిగా తింటే ఎరువు తయారవుతాను. 21 days ఎక్కువాలి. తర్వాత దానికి మదర్ ఈ పిల్లల్ని సపరేట్ చేస్తారు. సపరేట్ అదే బిడ్డలో చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన కణాలనే కణకు ఒక్క బిడ్డ తీసుకోవాలి, మదర్ బిడ్డ చేసుకుంటే బాగుంటుంది. ఆ పేడలో ఉన్న ఆహార పదార్థాలు అవి తింటాయి, తినుకుంటా అందులో మళ్ళీ మనం ఎర్రలు ఎక్కువ వేయాలి. మదర్ బిడ్డ ఎర్రలు పెద్ద ఎర్రలు ఉంటున్నావా, వేసి ఇట్లా మదర్ బిడ్డ తయారు చేయాలి, చేసి దీనికి టచ్ చేయాలి, టచ్ వాటర్ కొట్టాలి, అది గుడ్లు పెట్టి పిల్లలు తయారైతే తింటారా. మన చేపల పిల్లలు సముద్రంలో చేస్తాం, చేపలు ఉంచుతాం, సపరేట్ చేసుకోవాలి. సపరేట్గా సముద్రంలో చేపలు మనం పెంపుకొని చేయాలంటే ఏం చెప్తాం, వెళ్తా ఉంటాం. చిన్న పిల్లలు సీడ్ వేయాలి, ఒక్కొక్క బాక్సులలో తీసుకొచ్చిన తర్వాత మనకు అన్ని తర్వాత ఏమైతే మనం మీకు అది ఒక 6 నెలల తర్వాత 5 నెలల తర్వాత పెద్దగా అర కిలో, 1 కేజీ, కిలోన్నర అవుతుంది. అట్లయితే ఈ చేపలు పడి జ్వాలకు ఉపయోగపడుతుంది. తింటాను మనకు కూడా ఉపయోగపడాలంటే ఇట్లా కాపాడాలి. తింటాను తీసుకోండి అట్లా బిడ్డలు అట్లా చీపి. రైట్ థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? సీను సార్. సీను, మీరు ఏమేమి ఎదుర్కొంటారు మీరు? సీసా బెంకులు, ప్లాస్టిక్ కాగితాలు, వాటర్ బాటిల్లు ఇవన్నీ. అంటే ఇవన్నీ అమ్ముతారా? సార్ అమ్ముతే ఎంత వస్తుంది రోజుకి మీకు అమ్ముతే? సార్ 200-250 దాకా వస్తుంది. అంతేనా? ఆయన 500 అన్నాడు. అవి సంచులు సార్, సిమెంట్ సంచులు ఎవరికి వెళ్తారు వాళ్ళు. వాటికి వస్తాయా డబ్బులు, వీటికి ఎక్కువ వస్తాయా? వాటికే వస్తాయి సార్, అవన్నీ పెద్దగా బాగా ఉంటాయి కదా, అవి ఎక్కువ వస్తాయి. వాటికే ఎక్కువ వస్తాయి పైసలు. మీకు ఎంత 300 వస్తాయా? 300 లోపే సార్. మళ్ళీ ఒక్కొక్కరికి ఇక్కడ నుండి వరంగల్కి ఒక 50 రూపాయలు ఛార్జీలు సార్. భారీ బర్త్ అప్ అండ్ డౌన్, ఇటు 50 అటు 50. 50 పోను 300 మిగులుతాయి ఛార్జీలు పోను. 300 సరే, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇట్లా మీరు? ఇట్లా నాకు తెలిసి 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి? ఊళ్ళో ఏరుకునే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఊళ్ళో అంతా దొంగతనాలు చేస్తున్నారు, ఈ తడి చెత్త పొడి చెత్త అని వీళ్ళు ఏరుతున్నారు కదా సార్. మాకు కొద్దిగా దొరకట్లేదు, అందుకని ఇటు వచ్చి ఏరుకుంటున్నాం. అచ్చా 10 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పుడు ఈ డంపింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇక్కడికి వస్తాను. అంతకుముందు ఊళ్ళో అటు వరంగల్, లోకల్ షాయింపేట, అదాలత్ దాకా రిక్షా మీద అటు తిరిగేవాళ్ళు. అంటే వేరే ఏం పని లేదు, ఇదే పని సార్. ఇదే పని. అంటే మరి సరిపోతున్నాయా రోజు 200-300? ఏదో తిండి మందం గడుపుతుంది. అదే వేరే పని అయితే ఏం లేదు, ఇదే పని. ఇట్లా ఎంతమంది ఉంటారు ఇట్లా ఈ చెత్త ఏరుకొని? ఇప్పుడు మన వరంగల్లో మీకు తెలిసి ఓన్లీ చెత్త ఏరుకొని అమ్ముకొని బతికేటోళ్ళు ఎంతమంది ఉంటారు? వేలలో ఉన్నారు సార్. వేలల్లో ఉన్నారా? అంటే ఎక్కడెక్కడ ఏరియాలు ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎంతమంది ఉంటారు?
ఇక్కడికి వచ్చేవాళ్ళు 10 మంది దాకా వరంగల్ నుండి వస్తారు సార్. ఇక్కడ మడికొండలో ఉన్నారు, కాజీపేట, హనుమకొండ, ఇట్లా చాలా మంది చాలా జాగాల్లో ఉన్నారు. సాఫ్రికేషన్ మిషన్ దీన్ని వేస్టేజ్ తీసి ఎండిన తర్వాత దాంట్లో చూస్తే పేపర్ సపరేట్ చేస్తుంది, రౌతులు సపరేట్ చేస్తా, ఎరువు సపరేట్ చేసి 4 విధాలుగా తీసి పక్కన పెడుతుంది. దీన్ని సాఫ్రికేషన్ మిషన్ అంటారు. ఏ మిషన్ అంటారు? సాక్రికేషన్ నడుస్తలేదు ప్రస్తుతానికంటే నడుస్తలేదు. ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారు? దీన్ని తీసుకొచ్చి 3 years అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత నడిపించినాం కానీ ఇప్పుడు నడుస్తలేదు. వేరు చేసిన తర్వాత మరి ఎరువును అమ్మడానికి యూజ్ చేసి అమ్మిళ్ళు పట్టి పెట్టినాము, అమ్మిళ్ళు కూడా దాన్ని యూజెస్ చేసి. ఇప్పుడు ఇవాళ ఇంకా 2 వేయాలి, ఇక్కడికి లైన్ వేయాలి. రోజుకి ఒక 2 అట్లా 1 అట్లా వేస్తాం. ఇప్పుడు కంప్లీట్ అయినాయి. అవి కంప్లీట్ అయితే ఎరువు కూడా నిన్ననే ఉంది. ఆ ప్లాస్టిక్ సంచులు అవన్నీ తీసేస్తారా మీరు దాంట్లో నుంచి? అలా చెత్త సంచులు తీసేస్తాం, క్యాన్ బ్యాగ్ కావాలి అన్నీ వేస్తాం, అన్ని డివైడ్ చేస్తాం. దీని దానికి అలా డివైడ్ చేసి ఏం చేస్తామంటే పక్క వేస్తాం, నల్ల కవర్లు అది పక్క వేసి బయటకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రాంపూర్ పంపిస్తాం, మనం ట్రాక్టర్ పెట్టి ఇక్కడ ఏముతాం చెత్త మొత్తం బయటకు పంపిస్తాం. కాలు వర్మి కంపోస్ట్. ఇప్పుడు కూరగాయలు ఆకుకూరలు వచ్చిన బెడ్, అవి పాలకూర అన్ని విధాలు అవి అవి కూడా ట్రాక్టర్ కు 10 మంది చొప్పున అమ్ముతాను. కొనుక్కపోతారు పొలాల వ్యవసాయదారు. మంచి పంట ఇస్తుంది. అది డైరెక్ట్ గా వచ్చిన చెత్తని అక్కడ అగ్రికల్చర్ అంటే మన పళ్ళ కూరగాయలు వాళ్ళు డైరెక్ట్ కొనుక్కోపోతా. ఎండాకాలం వచ్చిందంటే ట్రాక్టర్ 10 మంది అట్లా. అది బ్రహ్మాండమైన కష్టాచలు. అది ఇంకొక ఎండాకాలం వచ్చిందంటే దాన్ని ఏం చేస్తామంటే జాబులు ఇచ్చి అక్కడికి వేసి అది ఎండపోతాను. ఎండ పోసి మొత్తం జల్లలు పెట్టి మొత్తం ఇట్లా తయారు చేస్తాం. పిండి తయారు చేసి క్యార్ బ్యాగులలో తయారు చేసే ఉంటాం. అట్లా కూడా ఏం పేరు నీ పేరు? నరసింహారావు. అంటే రోజు ఏరుకొచ్చి ఇక్కడ ఎత్తావా, ఇక్కడ నుంచి ఏరుకుంటావా? ఇక్కడ నుంచి ఏరుకొని ఎక్కడ అమ్ముతావా? అమ్ముతావు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? ఓన్లీ సంచులు, ప్లాస్టిక్ సంచులా? ప్లాస్టిక్ సంచులు ఇంకా బట్టలు కూడా ఉన్నాయి కట్టుకోవడానికి. ఇప్పుడు ఈ సంచులు అంటే రోజు ఇదే పని అయ్యా? ఎంత వస్తాయి రోజు? 200-300 వస్తాయా? నువ్వు ఒక్కనివేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఊళ్ళో ఏరుకుంటా. అంటే రోజు మీరు ఎంతమంది ఉంటారు మొత్తం? 6 రోజుకు ఎంత, మనిషికి ఎంత సంపాదిస్తారు? దొరికిందాని ఇదంతా డంపింగ్ యార్డే కదా, బొచ్చడి దొరుకుతాయి ఇలా. నువ్వు ఒక్కనే ఇక్కడికి వస్తావు, ఎందుకంటే ఇక్కడ ఇది ఉత్తా దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వస్తావు. 300 దొరికిన రోజు 300, దొరకని రోజు 200 అయితే మినిమం దొరుకుతాయి. ఎర్రలు వేస్తే ఏమవుతుంది అంటే అది మంచి ఎరువులాగా 45 రోజులలో ఎరువులాగా తయారవుతుంది. ఇది తడి చెత్తతోని ఏమవుతుంది, సేంద్రియ ఎరువులు తయారవుతుంది. దాంతోపాటు ఏంటంటే గ్యాస్ తయారవుతుంది. బయోమిథేన్ ప్రక్రియ మీకు తెలుసు. దాని ద్వారా గ్యాస్ తయారవుతుంది. మీథేన్ అనే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో మనం వంటలు చేసుకోవాలి. దాంతో ఆ గ్యాస్తో మళ్ళీ కరెంట్ తయారు చేయాలి. అట్లా మనకి ఇక్కడ తడి చెత్తతోని ఇక్కడ ఉత్పత్తి అయిన మన హాస్టల్లో ఉత్పత్తి అయిన తడి చెత్తతో ఇక్కడనే ఒక ప్లాంట్ పెట్టి మన హాస్టల్కి యూజ్ చేస్తాం. కరెంటు, గ్యాస్, ఎరువులు 3 తయారవుతుంది. దేంతో? మరి పొడి చెత్తతో ఒక బాటిల్ ఉన్నది. పొడి చెత్త అంతా రీసైక్లింగ్. ఒక కవర్ ఉన్నది, కుర్కురే ప్యాకెట్ మన చిన్నపిల్లలు తీసుకొని తింటారు. ఒక పొట్లో వేస్తే వాటర్ వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మన తాత మన తండ్రి లోపల ఉండి గ్లాసు పైకి పంపాడు కదా, లోపల కూడా వాటర్ ఉంటాయి. ఈ రసాయనాలు లోపలి పోయి ఏమవుతుంది, అవి కూడా భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. మనం బాగా పోతుందో తొలుకుంటే స్వచ్ఛమైన వాటర్ వెళ్ళాయి. ఇప్పుడు హైదరాబాద్లో
బిహెచ్ఎల్ ఆ ప్రాంతంలో బోర్ వేసినా బాగా వేసినా నల్ల వాటర్ వస్తున్నాయి, నల్లగా వస్తాయి, కెమికల్స్ కలిసినాయి. అంటే రాబోయే కాలంలో ఈ పట్టణాలు పెరుగుతున్నాయి. నర్సంపేట ఇంత ముందు ఉన్నట్టుందా? లేదు, పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా ఒక హైదరాబాద్. సరే, దేశాలని తిరిగి వచ్చినావు కదా, మహాప్రభు ఏంది మన చెత్తకు పరిష్కారం ఏంది తెలుసుకొని వచ్చినావు? మహాప్రభు అన్ని దేశాలు మీ లెక్కనే సతమతమైనవి. అవును, వాళ్ళు ఏం చేయాలో ఆలోచించారు. వేరే దేశం మీద దండయాత్రలు ఆపిల్లు, వాళ్ళు ఏమైనా చెత్త మీదనే కాన్సన్ట్రేట్ చేసి. అచ్చా, అందుకే ఎవరు మన మీదకి యుద్ధం వస్తలేరు. మరి మీరు నేనే గొప్ప, ఎవరు వస్తలేరు అనుకుంటారా? వాళ్ళకి అక్కడ సమస్య ఉన్నది కాబట్టి ఎవరు వస్తలేరు. లేకపోతే నువ్వు మహాప్రభు చెప్పు. వాళ్ళు ఏం లేదు, చెత్తను తగ్గించుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. అదే ప్రతి ఇంటికి 2 బుట్టలు ఇచ్చేళ్ళు ఇచ్చి ఒక దాంట్లో సిగ్నల్ వస్తలేదు. హలో రాజుగారు ఎటు పోయినావు కట్టప్ప? దొడ్డి పోయినా. కడుక్కున్నావా కట్టప్ప? సారు ఆడ బకెట్ అరేంజ్ చేయలే, ఇంకే ఉరికొచ్చిన మీరు వచ్చిన. కట్టప్ప చెప్పు, టైం ఎంత అవుతుంది? నువ్వు మంచిగానే దొరికినావు. 4:30 అవుతుంది. పొద్దున్నా సార్ లేపేటప్పుడు బల్ల కింద పట్టాలి. ఇక మళ్ళీ సార్ రౌండ్ వేస్తా అంటే ఇప్పుడు సార్ లేచి ఉరుకుతానయ్యా. బాత్రూమ్ పోయే టైం ఎక్కడిది? రాత్రికి ఎవరైనా చేస్తారా? అది వినయం ప్రదర్శించు. కట్టప్ప అనగానే చెప్పు చెప్పండి, నేనేం చెప్పాలి? నువ్వే రాజు ఎక్కువ చెప్పు అనాలి. ఎట్లా చెప్పు? ఇంకా పైకి మొత్తానికే కింద కూర్చో. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి చెప్పు. మళ్ళీ చెప్పు ఒకసారి. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి చెప్పు. తడి చెత్త అంటే అవో మేము ఆడ తిన్నాక కర్రీ నచ్చకపోతే ఆడ పడేస్తాం, అది తడి చెత్త. తడి చెత్తనా అన్నం ఉంటది, అన్నం నచ్చకపోతే పారేస్తాం. నువ్వు చెప్తాను, ఇంకా వేరే చెప్పు. ఇంకానా? నువ్వు అది ఒక్కటే చెప్పినావు. మంచిగా చెప్పు. ఇంకా చెప్పినా నేను చాలా చెప్పిన. నేను నిద్రపోయినప్పుడు ప్రభు పండ్లు ఇంకా అరటికాయలు ఇంకా పువ్వులు దొర పువ్వులు. సరేనా? ఓకే. మరి పొడి చెత్త అంటే? పొడి చెత్తనా? బాటిలు. ఏం బాటిలు? నువ్వు తాగింది కాదు, వేరేదా? వాటర్ బాటిల్ అనుకో, థమ్సప్ బాటిల్ అనుకో, ఇంకా అంటే నేనే అనుకోవాలి. మొన్న మా ఫ్రెండ్ కూడా తెచ్చిండు థమ్సప్ బాటిల్. అది థమ్సప్ బాటిల్ దొరా. ఇంకా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ చెప్పులు, ఇనుప ముక్కలు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఈ దేశంలో కూడా ప్రధానంగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సిన వాటిని సక్రమంగా వాడుకోకపోతే, ఒకవేళ వాటిని సక్రమంగా వాడుకోకపోతే వెరీ గుడ్. మన స్థానిక సర్పంచ్ అన్న పేరు రాజేష్ కన్నా. మేము పర్యావరణ పరిరక్షణ సంస్థ నుంచి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ అంటే వేరు చేసే దాని మీద అందరికీ అవగాహన కల్పించడం కోసం వచ్చాం. మీరు రేపు మీ హాస్టల్లో కూడా
తడి చెత్తను వేరే పొడి చెత్తను వేరే వేస్తే రాబోయే కాలంలో భారతదేశ పౌరులే మనం నాది ఇండియా అని చెప్పుకునేటట్టు ఉండాలి. చెత్త చెదారం లాంటి మనం అన్నిటిని కూడా యూజ్ చేసుకుంటున్నాం. పక్క దేశంలో చూసుకున్నట్లయితే చెత్త అనే దాన్ని కరెంట్ గా తయారు చేసుకుంటున్నారు, బయోగ్యాస్ గా తయారు చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళ స్టేషన్లలో రైల్వే స్టేషన్లో ఇట్లా చూసుకుంటే వాళ్ళు గ్యాస్ తో నడిచే రైట్లు ఇట్లా అలా వాడుకుంటున్నందువల్ల ఆ దేశాలన్నీ కూడా మనకన్నా చాలా ముందున్నాయి, అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతున్నాయి. ఈ రోజు భారతదేశం చూసుకున్నట్లయితే ఇలాంటి అన్ని వినియోగించుకోకపోవడం వల్లనే మన దేశం వెనుకబడినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే కూడా మన అందరం కూడా మనకైతే ఉన్నటువంటి ఈ చెత్త చెదారం అయితే ఏదో ఉందో పొడి చెత్త తడి చెత్త ఈ రెండింటిని కూడా ఇప్పుడు మనం పల్లెటూరు గ్రామాలలో అయితే మనకు మామూలుగా పేడ మనం తిన్న తర్వాత చెత్త తడి చెత్తను అన్నింటిని కూడా ఈ వర్మి కాంపోస్ట్ తయారు చేసుకోవడానికి వాడుకుంటేనైతే దానికి ఇప్పుడు మనం కొనుక్కున్నట్లయితే ఇప్పుడు 3,000 4,000 అమ్ముకుంటారు. పొడి చెత్తను ఏం చేస్తారు? పొడి చేతను అయితే మనం మామూలు కరెంట్ తయారు చేసుకోవడానికి ఇట్లా అట్లా కూడా పొడి చేతను మళ్ళీ రీసైక్లింగ్ కంపెనీలో పంపినట్లయితే మళ్ళీ అవే మళ్ళీ కొత్త వస్తువులుగా తయారై రావడం జరుగుతుంది. ఆ వస్తువులే తయారయ్యే వచ్చే అవకాశం ఉన్నదంట. మరి తడి చెత్తతో ఏం చేస్తారు సార్? తడి చెత్తతోనైతే వర్మి కాంపోస్ట్ తయారు చేసి ఈరోజు మనం తింటున్నటువంటి ప్రతి ఒక్క కూరగాయ కూడా ఈ కృత్రిమ పద్ధతిలో మందుల ద్వారా మనం తినడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా అనారోగ్యం చిన్న వయసులోనే చనిపోవడం జరుగుతుంది. మన పూర్వీకులు అయితే ఏ విధంగా ఒక సహజ సిద్ధమైనటువంటి వనరులతో పండినటువంటి వంటకాలు మనం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తడి చెత్తను ఏం చేసే అవకాశం ఉంది సార్? వర్మి కాంపోస్ట్ తయారు చేసి దాన్ని పొలాలకు వాడుకోవచ్చు. ఇంకేం చేస్తారు సార్? బయోగ్యాస్ కూడా తయారు చేసుకోవచ్చు. బయోగ్యాస్ తో ఇంకా మళ్ళీ ఇంకేం చేస్తారు? బయోగ్యాస్ ను అంటే గ్యాస్ కొన్ని మన గ్యాస్ వంటగా వాడుకోవచ్చు, దాన్ని కరెంట్ గా కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.